మధ్యప్రదేశ్లోని షతర్పురా జిల్లాలో హైవే రోడ్డు పైన ఒక 108 అంబులెన్స్ వెళ్తోంది. అలా వెళ్తున్నటువంటి అంబులెన్స్లో అక్కడి స్థానికులు అంటే రోడ్డుపై వెళ్తున్నటువంటి ఇతర వాహనదారులు ఏదో డౌట్ అనిపించింది. ఎందుకంటే అంబులెన్స్కి సైరన్ అర్జెన్సీ లేదు, అంబులెన్స్ విండో నుండి పేషెంట్ రిలేటివ్స్ పానిక్ అయినట్టుగా ఏమీ కనిపించలేదు. అంబులెన్స్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ సస్పిషియస్గా కనిపించింది. అంతే. ఇక కొంతమంది యువకులు వెహికల్ని ఫాలో అయ్యారు. కొంత దూరం వెళ్ళాక జనం అంబులెన్స్ని ఆపేశారు. సో డ్రైవర్ కూడా కిందికి దిగాడు. అప్పుడు క్రౌడ్ ఒకటే ఒక క్వశ్చన్ అడిగింది, పేషెంట్ ఎక్కడా అని. కానీ డ్రైవర్ దగ్గర ఎటువంటి క్లియర్ ఆన్సర్ లేదట. ఇక ఇక్కడి నుంచి అసలు ట్విస్ట్ మొదలైంది. వెంటనే అంబులెన్స్ వెనక డోర్ తెరిచేశారు. లోపల బెడ్ మీద పేషెంట్ ఉండాల్సిన చోట ఒక అమ్మాయి కనిపించింది. ఆమె ముఖం దాచుకునే ప్రయత్నం చేసింది. ఇంకా ఇద్దరు అబ్బాయిలు కూడా లోపలే ఉన్నారట. దీంతో అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అడిగి కడిగి పారేయడం మొదలుపెట్టారు. ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన ఒక ఎమర్జెన్సీ వెహికల్ని డేటింగ్ స్పాట్గా మార్చారా అనే అనుమానం అందరిలో కలిగింది. ఒకసారి ఆ చేజింగ్ చూద్దాం. ఇక్కడ మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఇది హైవే రోడ్. ఈ హైవే రోడ్ పైన అంబులెన్స్ని చేజింగ్ చేస్తూ ఉన్నారు. సో కొంత సస్పీషియస్ కనిపించింది అంబులెన్స్. అక్కడ లోపల జనరల్గా మనకు అవుట్లుక్ కనబడుతుంది కాబట్టి నిజంగా పేషెంట్ ఉంటే పేషెంట్కి సంబంధించినటువంటి రిలేటివ్స్ అంతా పానిక్ అయిపోవడం, కొంత అక్కడ ఏం జరుగుతున్నటువంటి ఆందోళన వాళ్ళు కనిపిస్తుంది ఆ ఫేస్లో. కానీ ఇక్కడ ఏది కనిపించలేదు. ఏదో అన్యూజువల్ థింగ్ కనిపించిందట. అంటే డైరెక్ట్గా మీకు ఓపెన్గా చెప్పాలంటే లోపల ఏదో రొమాన్స్ చేస్తున్నట్టే కనిపించిందంట. వెంటనే దాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. కథ పరుగులు పెడుతోంది. హైవే పైన వెనకాల నుంచి కార్లతో బైక్స్తో ఫాలో అవుతున్నారు. ఇలా ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ కట్ టు విజువల్. దేంట్లో నెక్స్ట్ డ్రైవర్ని అట్లాస్ట్ పట్టేసుకున్నారు. ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ ఆయనే అడుగుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి అంబియన్స్ ప్లే చేయండి. పీసీఆర్ कट भी मारा आपने, वीडियो भी हमारे पास। अरे हम कहाँ चला नहीं, तो अगर बहन है तुम्हारी तो क्यों नहीं रोका है तुमने? हाँ तो मुँह बांध दो, कोई दिक्कत नहीं है। बहन है, अगर तुम्हारी बहन है तो हमारी बहन है। రైట్ అట్ లాస్ట్ ఆ డ్రైవర్ చేత ఆ అంబులెన్స్ వెనకాల డోర్ని తీయించారు. కట్ చేస్తే డోర్ని తీయగానే ఈ అమ్మాయి బయటపడింది. అమ్మాయితో పాటుగా ఇంకొద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. నిజంగానే పేషెంట్స్ ఉంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే అంబులెన్స్ ఎంత సైరన్తో వెళ్తుంది, ఎలా వెళ్తుంది? ఎవరో చేజ్ చేస్తూ ఉంటే ఇంకా 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 స్పీడ్ పెంచేస్తూ హైవేపై వెళ్తూ ఉన్నాడట. సో ఇది ఓయో అంబులెన్స్ అని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్స్ దీనికి ట్యాగ్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా అంబులెన్స్ని ఇదొక ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక దేవుళ్ళ భావిస్తుంటారు అంబులెన్స్ని. అటువంటిది ఈ ప్రైవేట్ పర్పస్ కోసం, వాళ్ళ రొమాన్స్ల కోసం అంబులెన్స్ని వాడేది. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు లోపల రొమాన్స్ చేస్తుంటే వాడు అంబులెన్స్ని రోడ్లపై తిప్పుతూ ఉన్నాడు.